బాయ్ బోల్తే జై ఎన్టీఆర్. ఆగు అక్కడ ఏం జరిగిందో చూడు ముందు. మా ఫ్రెండ్ గాడు మూవీకి వెళ్దాం దామా అంటే స్టార్ట్ అయ్యాను నేను. వర్క్ ఫినిష్ చేసుకొని 5కే వచ్చేసాను. సరే వచ్చాక స్నానం చేసాం. ఇంకా నా జుట్టు ఆరబెట్టుకోవడానికి నా తండలు పడ్డా. ఎంతసేపుకి ఆరి సావలే. ఇంకా షర్ట్ ప్యాంట్ ఎలా ఉందా అనేసి చెక్ చేసుకున్నాం. పర్లేదులే అనిపించింది. ఇంకా మన దగ్గర స్పీకర్ ఒకటి ఉంది, దాంతో కాస్త చిల్ మోడ్ వేసి ఒక 1 అవర్ గ్యాప్ తీసుకుని అన్నం తినేసి 8 o'clock బయలుదేరా. వర్షం వచ్చేలా ఉంది కొంచెం. అందరినీ చూసుకుంటూ వెళ్తున్నా. చీకట్లో ఏం కనపడలే. నన్నే అందరూ ఇలా చూశారు. ఇక మెట్రో స్టేషన్కి వచ్చేసాను. చాలా గ్యాప్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వెళ్తున్నా ఆయన దగ్గరికి. ఇంకా మన కోసం వచ్చింది మెట్రో. 70 లక్షలు ఉంటుంది ఆ బండి. మనం ఇప్పుడు అమీర్పేటకి వెళ్ళాలి. అక్కడ ఉంటాడు ఆ యదవ. మనం వచ్చేసాం. సో కిందికి వెళ్ళి లిఫ్ట్ దిగొచ్చు. అక్కడ అమ్మాయిలు మాత్రం సూపర్ ఉన్నారు. కిందికి వచ్చాక నేను ఉన్న పాత హాస్టల్ దగ్గరికి వెళ్ళేసాను. అక్కడే ఆ బెస్ట్ ఫెలో ఉన్నాడు. ఆడు గురించి చెప్తా. ఆడు బండి స్టార్ట్ చేసాక అక్కడ మార్కెట్ జరుగుతుంది. బైక్ నాకు ఎవరా నేను తోలుతానంటే లాస్ట్ టైం ఒకసారి ఇచ్చాడు. దానికి బ్యాక్ బ్రేక్ పడలేదు, వెనకాల బ్రేక్ పడదు. అది నన్ను తోలమంటే నాకు రాదు. సో మొత్తానికి వచ్చేసాను థియేటర్ దగ్గరికి. థియేటర్ చూస్తే ఖాళీగా ఉంది. ఏం ట్రై ఇది అనుకున్నాను. జేఎన్టీఆర్ అన్న, కానీ అక్కడ చూస్తే సూపర్ స్టార్ మూవీ. జేఎన్టీఆర్ అని కాకుల్లా గడుస్తున్నా. మమ్మల్ని చూసి బ్యాకే సిగ్గేసింది. తర్వాత మేము చూడాలనుకున్న మూవీకి వచ్చేసాం. ఒక 5 minutes లేట్ అయిపోయింది అక్కడికి వచ్చేసరికి. మూవీ చూస్తే ఓవరాల్గా చాలా బాగుంది మామ. నాకైతే సినిమా బాగుంది. ఎవడో ఎలాంటి రివ్యూ ఇచ్చినాడో తెలియదు, కానీ మూవీ అయితే చాలా బాగుంది.